దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు. నవంబరు నెల 26వ తేదీ సర్వ ఏకాదశి లోపుగా వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం తప్పకుండా జరగబోయేది తెలిస్తే మీరు అసలు నమ్మలేరు. దేవుడు తన తీర్పుని ఏ విధంగా ఇచ్చాడు? నవంబర్ 26వ తేదీ సర్వ ఏకాదశి లోపు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది? అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును. సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ 8121913664. నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. వృషభ రాశి వారికి సమయం మీ రంగాలలో మీ పరిధిని మించినటువంటి విషయాల్లో తలదూర్చవద్దండి. తోటివారి సూచనలు పాటించడం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సర్వసాధ్యాలను కూడా మీరు అంచనా వేయవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామిని సందర్శించడం శుభప్రదమైన మార్పులను కూడా ఇస్తుంది. అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు. ఒక్క వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కొరకు మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తుంది. ఇంతటి శుభకాలం మళ్ళీ రావడానికి చాలా కాలం పడుతుందని గుర్తించండి. అనవసర విషయాల గురించి ఎక్కువగా సమయాన్ని వెచ్చించవద్దండి. సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే ఇస్తుంది. నవంబర్ 26వ తేదీ లోపు అంటే సర్వ ఏకాదశి లోపుగా వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అనేది జరగబోతోంది. ఆ స్త్రీ ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలో ప్రవేశించవచ్చు. వివాహం కాని వారికి వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలోనూ, వివాహం అయిన వారికి వారి కుటుంబ సభ్యుల రూపంలోనూ, లేదా వ్యాపారంలో సభ్యుల రూపంలో ఏ విధంగా అయినా సరే ఆ స్త్రీ ప్రవేశం అనేది వృషభ రాశి వారి జీవితంలోకి తప్పకుండా జరిగి తీరాల్సిందే. ఆ స్త్రీ ప్రవేశంతో మీకు అన్నీ కూడా శుభ మార్పులే కనిపిస్తాయి. ఆ స్త్రీ ఈ సమయంలో మీకు అనుకూలంగా అయితే ఉంటుందండి. ప్రతి పనిలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధి చక్కగా సాధిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ ఇంట్లో చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నింపుతుంది. శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కొరకు మంచి ఆలోచనలు చేస్తారు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తోంది. ఇంతటి శుభకాలం మళ్ళీ రావడానికి చాలా కాలం పడుతుందని గుర్తించండి. అనవసర విషయాల గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించవద్దు. సూర్య ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సమయంగా చెప్పవచ్చండి. ఈ సమయం వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం నందు వృషభ రాశి వారికి మంచి ఫలితాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. బృహస్పతి జన్మరాశి యందు సంచరించడం చేత శని దశమ స్థానమునందు సంచరించడం చేత రాహువు లాభస్థానమునందు సంచరించడం చేత మరియు కేతువు పంచమ స్థానమునందు సంచరించడం చేత వృషభ రాశి వారికి సంవత్సరం మధ్యస్థము నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు కూడా మీకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాల కన్నా కూడా శుభ ఫలితాలు అయితే కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ సంవత్సరంలో జన్మగురుడి కారణం చేత అనారోగ్య సమస్యలు, శారీరక శ్రమ మరియు మానసిక ఒత్తిళ్లు కూడా వేధించవచ్చు. దశమ స్థానంలో శని అనుకూల ప్రభావం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా జన్మగురుని ప్రభావం చేత ప్రతి పని యందు కూడా కొంచెం కష్టపడాల్సిన స్థితులు అయితే ఏర్పడతాయి. పంచమ స్థానంలో కేతువు, లాభస్థానములో రాహు అనుకూలత కారణంగా వృషభ రాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో సంతానం కారణంగా ఆనందమును కూడా పొందుతారు. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మధ్యమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఒత్తిళ్లు అధికమయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మార్చే ప్రయత్నం చేసినప్పటికీ నూతన ఉద్యోగంలో కూడా ఒత్తిళ్లు పెరిగే సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి.
వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో మధ్యస్థం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. జన్మగురుని ప్రభావం చేత అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్లు వంటివి ఏర్పడే సూచనలు ఉన్నాయి. స్త్రీలకు ఈ ఏడాది మధ్యస్థ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు మానసిక ఒత్తిళ్లు, సమస్యలు కూడా కలగవచ్చు. స్త్రీలు కుటుంబ విషయాల యందు, ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. చదువునందు ఒత్తిళ్లు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. విదేశీ విద్య కొరకు మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే కనుక కొన్ని ఆటంకాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. సినీ రంగం, మీడియా రంగం వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రైతాంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు. వృషభ రాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకున్నట్లయితే గురువారం రోజున దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలు పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన గ్రహ దోష నివృత్తి జరుగుతుంది. ఆదివారం రోజు ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వృషభ రాశి వారి సంవత్సరం ప్రేమ వ్యవహారాలు చికాకులుగా ఉంటాయి. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అంతగా అనుకూలంగా అయితే కనిపించడం లేదు. జన్మగురుని ప్రభావం చేత టెన్షన్లు, ఖర్చులు అధికం అవ్వవచ్చు. ఆరోగ్య విషయాలు, కుటుంబ పరంగా ధనం కూడా ఖర్చులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. ఈ రాశి వారి కెరియర్ పరంగా కూడా ఈ సమయం బాగుంటుంది. మీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి టెన్షన్లు అన్నీ కూడా దూరం అవుతాయి. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. వృషభ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం ఆరోగ్యం అయితే అంతగా అనుకూలంగా లేనప్పటికీ కూడా జన్మగురుని ప్రభావం వలన ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా తొలగిపోతాయి. మీకు ఆరోగ్య సమస్యలు ఉండకుండా ఉండడానికి గురు దక్షిణామూర్తిని పూజించడం మేలు. వృషభ రాశి వారు నవరత్న వజ్రాన్ని ధరించాలి. వృషభ రాశి వారు ప్రార్థించాల్సినటువంటి దైవము శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణుని ఆరాధన వలన శుభ ఫలితాలు కలుగుతాయి. కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. మీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా మీకు వస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షను కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా కూడా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.